అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం జీవిస్తున్న యుగం కలియుగం. హిందూ పురాణాల ప్రకారం భూమి అంతరించేది కలియుగంలోనే అనేది వెల్లడవుతుంది. కలియుగ అంతం సమయంలో మనుషుల ప్రవర్తన, ఆలోచన తీరు, చేసే పనులు చాలా అసహ్యంగా, చెడు కార్యాలను ఎక్కువగా మగ్గు చూపుతారని పురాణాలు చెబుతున్నాయి. మన హిందూ పురాణాల ప్రకారం యుగాలు 4 రకాలుగా విభజించడం జరిగింది. అది సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. భగవద్గీతలో చెప్పిన విధంగా సత్యయుగంలో మనుషులు ఎలాంటి తప్పులు చేయకుండా నీతిపరులుగా ఉంటారు. త్రేతాయుగంలో కొంతకాలానికి డబ్బు సంపాదించాలన్న వ్యామోహంతో వంచన, వ్యతిరేక భావం వంటి చెడు పనులు చేస్తారు. అదేవిధంగా ద్వాపర యుగానికి వచ్చేసరికి మనుషులలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. పూర్తిగా చెడు పనులకు అలవాటు పడిపోతారు. కలియుగంలోకి వచ్చేసరికి ఉన్నత స్థానానికి చేరటానికి రకరకాల అడ్డదారులు తొక్కుతూ అనేక పాపాలు చేస్తూ ఉంటారు. జ్ఞానం అనేది కలియుగంలో తగ్గిపోతుంది. వయసు, కులం అనే తారతమ్యాలు లేకుండా మారిపోతుంది. అసలు కలియుగం అనేది ఎలా అంతమవుతుంది? ఎవరి చేతుల్లో అంతమవుతుంది? మనుషులు కలియుగ అంతంలో చనిపోయే ముందు మనుషులు ఏమి గుర్తిస్తారు? కలియుగ అంతం తర్వాత మరో ప్రపంచం ఉద్భవిస్తుందా? అసలు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. భగవద్గీత ప్రకారం కలియుగం అనేది ఒక వ్యక్తి అవతారం చేతిలో అంతరిస్తుంది. ఎవరు, ఎలా అంటే విష్ణుమూర్తి కల్కి అవతారం ఎత్తి కలియుగానికి అంతం చేస్తాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కలియుగాంతానికి ముందు మనుషులు కేవలం చేపలను మాత్రమే తింటారు. గొర్రె, మేక పాలు మాత్రమే తాగుతారు. ఎందుకంటే భగవద్గీత ప్రకారం కలియుగం అంతమయ్యే ముందు భూమి మీద ఆవులనేవి ఉండవు. అంతేకాకుండా మనుషులకు ఒకరిపై ఒకరికి జాలి, దయ అనేది ఉండదు. ఎంతో ఓర్పు, సహనానికి మారుపేరైన మహిళలు కూడా వ్యతిరేక స్వభావం కలిగి ఉంటారు. మహిళలు ఎంతో అసభ్యకరమైన మాట తీరును ఉచ్చరిస్తారు. వ్యభిచారం వంటి ఆకృత్యాలు విపరీతంగా పెరిగిపోతాయి. కలియుగాంతానికి ముందు మనిషి జీవితకాలం కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ బతకలేరు. మహిళలు కేవలం 8 సంవత్సరాల వయసులోనే బిడ్డకు జన్మనిస్తారు. ఆలయాలు అనేవి పూర్తిగా అంతరించిపోతాయి. సూర్య చంద్ర గ్రహణాలు కూడా ఉండవు. భూమి మీద వేడి విపరీతంగా పెరిగిపోతుంది. గరుడ పురాణం ప్రకారం ఈ సమయంలోనే విష్ణువు కల్కి అవతారంలో జన్మిస్తాడు. ఉత్తరప్రదేశ్లోని మోరాదాబాద్ చెందిన శంబాలా అనే గ్రామంలో విష్ణు యశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. కలియుగంలో జన్మించిన కల్కి ఎంతో ధైర్యం, తెలివి, మహాశక్తివంతుడుగా ఉంటాడు. తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ తెల్లని రూపంతో వీర ఖడ్గం ధరించి ప్రపంచంలోని భయం, అసహ్యతను మరోసారి అంతం చేస్తాడు. అప్పటి నుంచి స్వర్ణయుగం ప్రారంభమవుతుంది. విష్ణువు కల్కి అవతారం ధరించడానికి ఇంకా వేల సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. కానీ విష్ణుమూర్తి ఇప్పటికే కల్కి రూపంలో పూజలు అందుకుంటున్నాడు. కలియుగంలో ధర్మం, అధర్మ మార్గం పడుతుందని, మానవులు నరమాంస భక్షకుల్లా ప్రవర్తిస్తారని, శాంతి, సమరస్యం తన ఉనికిని కోల్పోతుందని పురాణాలు చెబుతున్నాయి. సృష్టిలోని అధర్మాన్ని రూపుమాపడానికి, ధర్మాన్ని పరిరక్షించడానికి శ్రీ మహావిష్ణువు కల్కిగా భూలోకానికి వస్తాడు. కేవలం ఆలోచన ద్వారానే ఆయుధాలు, వాహనాలను తన కళ్ళ ముందు తెచ్చుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు కల్కి. దుర్మార్గులను ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ వస్తాడు. అలా అందరినీ చంపేసిన తర్వాత మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది. తన తల్లిదండ్రులకు కల్కి 5వ బిడ్డగా జన్మిస్తాడు. తన తండ్రి పేరు విష్ణుయాశ, తల్లి పేరు సుమతి. భూమి మీద పాపాలు చేసే వ్యక్తుల సంఖ్య విపరీతంగా పెరిగినప్పుడు కల్కి జన్మిస్తాడు. జై శ్రీకృష్ణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీరు శ్రీకృష్ణుని భక్తులైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.